వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేశాను. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ ఇవ్వండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. చూడండి, నేనైతే ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఉంటుంది. అలాగే ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది నా ముందు వీడియోలో ఉంది, వెళ్ళి చూసేయండి. చూడండి, బాడీ పార్ట్ అయితే మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. పళ్ళు పార్ట్ అనేది బాడీ పార్ట్కి తీసుకున్నాను. సో లైనింగ్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పీస్కి ఇలా పెట్టేసి చుట్టూరా అటాచ్ చేసి కుట్టేశాను. ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేశాను. ఇచ్చిన కొలతలు మెజర్మెంట్స్తో సహా గల్ల హైట్ అనేది తీసేసుకొని రౌండ్గా ఇలా చాక్ పీస్ తోటి 2 సైడ్స్ ఒకే విధంగా వచ్చేటట్టు మార్కింగ్ అయితే వేసుకున్నాను. సో మార్కింగ్ వేసుకున్న తర్వాత గల్ల రౌండ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కట్ చేయాలి. ఇది ఫ్రంట్ పీస్ అండి. ఫ్రంట్ పీస్ కాబట్టి చంక లోతు కొంచెం లోతుగా కట్ చేశాను. అలాగే గల్ల కూడా కట్ చేశాను. సో ఫ్రంట్ పీస్లో మనము కిందికి లాంగ్ ఫ్రాక్లో షోల్డర్కి నిటారుగా ఇలా టక్స్ అనేటివి పెట్టుకోవాలి. షోల్డర్కి నిటారుగా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా టక్స్ అనేటివి పెట్టుకోవాలి. 4 ఇంచెస్ హైట్ తోటి ఇలా ఫ్రంట్ పీస్లో టక్స్ పెట్టుకుంటే చూడడానికి వేసుకుంటారు కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లుక్ అనేది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. సో బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా చుట్టూరా మొత్తం అటాచ్ చేసి కుడుతున్నాను. లైనింగ్ పార్ట్ అటాచ్ చేసి కుట్టేసి సైడ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసి గల్ల హైట్ అనేది నేను మెజర్మెంట్స్ రాసుకున్నానండి. ఒక దాంట్లో రాసుకున్నాను. అది గల్ల హైట్ ఎంత ఉందనేది చూసుకొని ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. చూడండి, చాక్ పీస్ తోటి హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత చిన్నగా ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చేసాను. డోరీ కోసం ఇలా రౌండ్ తింపేసి 2 సైడ్స్ ఒకే రకంగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక సైడ్ గల్ల డిజైన్ వేసుకున్న తర్వాత దీన్ని అటు సైడ్ ఫోల్డ్ చేసి కరెక్ట్ ఇలా రబ్ చేసేస్తే చూడండి అచ్చు అనేది ఈజీగా పడిపోయింది. దాని మీద ఇలా మార్క్ వేసుకొని ఈజీగా గల్ల డిజైన్ అనేది కుట్టేయచ్చు. సో చిన్న డిజైన్ అనేది ఇలా బాక్స్ షేప్లో, స్టార్ కూడా కాదు, దీన్ని రాంబస్ నెక్ అంటారు. సో అలా పెట్టేశాను. తర్వాత ఈ గల్లకు పైపింగ్ అనేది చేశాను అనమాట. గ్రీన్ కలర్ పైపింగ్, ఇంకా గ్రీన్ కలర్ ఇదే శారీలో నుంచి తీసుకొని పైపింగ్ అనేది చేశాను. సో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు గల్ల సైడ్ స్టార్టింగ్ అటాచ్ చేయాలన్నమాట. చివరలో షోల్డర్ చివరలో కొంచెం ఎక్కువ తక్కువైనా కట్ చేసుకోవచ్చు. గల్ల జారకుండా గల్ల సైడ్ నుంచే అటాచ్ చేయాలి. 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా చివరలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అది పోగులు అనేటివి బయటకు రాకుండా. చాలామంది ఓవర్లాక్ చేస్తారు. సో ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ లేదు, అందుకే ఇలా చేశాను. సో ఇప్పుడైతే బుట్టా హ్యాండ్స్ అనమాట, బాహుబలి హ్యాండ్స్ అంటారు. కిందికి పట్టీలు, ఇలా పట్టీలకు లైనింగ్ క్లాత్ అనేది వేస్తున్నాను. సో పైన బుట్టా హ్యాండ్స్ బాగా కుచ్చులు వస్తాయి కదా, ఆ కుచ్చులకు లైనింగ్ అనేది అవసరం లేదని నేను పైన ఆ బుట్టాకు లైనింగ్ అనేది వేయలేదు. సో లైనింగ్ వేస్తే ఏంటంటే బాగా ఎక్కువ అయిపోతుంది క్లాత్. సో ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం చిరాగ్గా కూడా ఉంటుంది. అదే క్లాత్ బాగానే ఉంది కాబట్టి, పట్టు శారీ కాబట్టి నేను లైనింగ్ వేయలేదు. చూడండి, కిందికి పట్టీలు అయితే రెడీ చేసేస్తున్నాను. 2 సైడ్స్ పట్టీలు రెడీ చేసేసి హ్యాండ్ అనేది చూడండి, హ్యాండ్ ఇలా తీసుకొని కరెక్ట్ మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకొని మిడిల్లో నుంచి ఈ పట్టీకి హైట్ ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి కుచ్చులు స్టార్ట్ చేయాలి అనేది మార్కింగ్ ఇలా వేసుకొని కుచ్చులు అనేటివి పెట్టేస్తున్నాను. ముందుగా ఈ హ్యాండ్కే కుచ్చులు పెట్టేసి కరెక్ట్గా ఈ మనం కింద పట్టి బార్డర్ ఉంది కదా, శారీ బార్డర్, ఆ శారీ బార్డర్ హైట్ హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, కొంచెం ఎక్కువైంది కాబట్టి ఇంకొక కుచ్చు కూడా పెట్టేశాను. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఈ హ్యాండ్కి ఈ పట్టీని అటాచ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇలా బుట్ట హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి. మనం కిందికి ఒక సైడ్ కుచ్చులు పెడితే పైనకు
బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు రివర్స్గా కుచ్చులు అనేటివి వేసుకోవాలి. ఒక్కొక్క బుట్ట హ్యాండ్స్ ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్కరు సేమ్ సైడ్ కుచ్చులు అనేటివి పెడతారు. నేను కూడా స్టార్టింగ్లో ఒక బుట్ట హ్యాండ్ సేమ్ సైడ్ కుచ్చులు పెట్టాను, పైన కింద. సో ఈ హ్యాండ్కి మాత్రం రివర్స్గా కుచ్చులు అనేటివి అటాచ్ చేశాను. చూడండి బుట్ట హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయి, రెండు కలిపి కుట్టేశాను. సో మీకైతే ఒకటే చూపించాను. ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. సో గల్లా టోటల్ రౌండ్ గ్రీన్ కలర్ శారీలో వచ్చిన పీస్ తోటి పైపింగ్ అయితే వేస్తున్నాను. సో దీన్ని క్రాస్గా తీసుకోవాలన్నమాట. పైపింగ్ని క్రాస్గా తీసుకొని క్లాత్ అనేది అటాచ్ చేసేస్తూ కరెక్ట్ 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తానికి గల్ల చుట్టూ పైపింగ్ అనేది వేస్తున్నాను. చూడండి పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఇలా మూలలో ఉన్నప్పుడు కార్నర్ వచ్చినప్పుడు క్లాత్ని మర్చుకోవాలండి. ఎక్కువ ఎక్స్ట్రా మలుచుకోవాలి, లేదంటే మనకు తిప్పేసి వేసేటప్పుడు సరిగ్గా రాదు. ఇలా క్రాస్గా ఉన్న ప్లేస్లో టక్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా టక్స్ అయితే ఇవ్వాలి. మలిపేటప్పుడు మనకు ఇబ్బందిగా ఉండదన్నమాట, లుక్ కూడా బాగా వస్తుంది. టక్స్ అనేటివి కంపల్సరీ ఇచ్చేసేయాలి. చూడండి టక్స్ ఇస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కట్ చేసి టక్స్ ఇచ్చేసి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. చూడండి చాలా ఈజీ. ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. కార్నర్లో టక్స్ కూడా ఇచ్చేసేయాలి. చూడండి ఇలా చిన్నగా పైపింగ్ ఇలా కరెక్ట్ పైపింగ్ పక్కన థ్రెడ్ అనేది పడేటట్టు కుట్టుకోవాలన్నమాట. సో చూడండి దారం అయితే కింది నుంచి ఊడిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మిషన్ కుట్టే వాళ్ళకు చూసే వాళ్ళకి ఏమనిపించదు, కానీ కుట్టే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మన మిషన్తో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తూ కుట్టడం నాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది అండి. ఎందుకంటే నేను మీకు చూపిస్తూ ఈ కుట్టడాన్ని మళ్ళీ నేను కాన్సన్ట్రేషన్ మొత్తం కుట్టడం మీద ఉంచాలి, అలాగే వీడియో మీద ఉంచాలి. సో ఒక లైక్ అయితే ఇవ్వండి నా కష్టానికి. యూట్యూబ్ అంటే మామూలు కాదండి. వీడియో తీయటం వేరు, మన పని చేసుకుంటూ వీడియోల మీద దృష్టి పెట్టడం వేరు. రెండు సైడ్లు దృష్టి పెట్టాలండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత కింది నుంచి ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా చివర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ముందు సైడ్ చూస్తే చాలా నీట్గా అనిపిస్తుంది లుక్ అనేది. బాడీ పార్ట్లో గల్ల సైడ్ టోటల్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. చూడండి బుట్ట హ్యాండ్స్. చూడండి మనం ఫ్రంట్ పీస్కో బాడీలో ఫ్రంట్ సైడ్ ఎటు ఉంది అటు సైడ్ కుచ్చులు అనేటివి పట్టి మన సైడ్ రావాలి కాబట్టి 2 సైడ్స్ ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను. సో చివరలో మనకు ఈ క్లాత్ కొద్దిగా ఎక్కువైంది. మిడిల్లో కరెక్ట్ మిడిల్లో నుంచి కుచ్చులు అనేటివి స్టార్ట్ చేస్తాను. చూడండి మిడిల్లో ఇలా ఒక టక్స్ ఇచ్చేసి ఈ మిడిల్లో నుంచి మనము రివర్స్గా కిందికి ఉన్న కుచ్చు కాకుండా అది ఏ సైడ్ ఉంటే ఆ సైడ్కి రివర్స్గా కుచ్చు అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా కరెక్ట్ ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఇలా కుచ్చులు అనేటివి పెట్టేసుకుంటూ మనకు కిందికి చివరి వరకు క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చూసుకోవాలి. సో ఎక్కువ అయితే ఇంకొక కుచ్చు ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. చూడండి ఇంకొక కుచ్చు ఎక్స్ట్రా పెట్టేసి కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత అటు సైడ్ నుంచి ఆ చివర నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి కుచ్చు స్టార్ట్ అయింది కాబట్టి మార్క్ వేసుకొని ఈ ఇంకొక సైడ్ హ్యాండ్ని ఇలా స్టార్ట్ చేస్తున్నాను. మార్క్ వేసుకున్న దగ్గర నుంచి కుచ్చు అనేది స్టార్ట్ చేస్తాను.
ఈ సైడు కుర్చీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ మార్క్ వేసుకున్నాను కదా, సో ఆ మార్క్ నుంచి కుర్చీ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. మిడిల్ వరకు ఇలా కుర్చీ అనేది పడేటట్టు హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా పెట్టుకోండి. ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి, బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా. సో ఈ హ్యాండ్స్ని చాలా వివరంగా నేను ఇంకొక వీడియో కూడా చేశాను, లాంగ్ వీడియో. మీకు ఇందులో అర్థం కాకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఒక స్టిచ్చే వేసాను కదా, కరెక్ట్ వేసుకున్న స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇంకో స్టిచ్ వేసేసి అలాగే చివరల కూడా నేను ఒక కుట్టు వేస్తానండి. మొత్తం 3 కుట్లు వేస్తాను చూడండి. చివరల ఎందుకు వేస్తానంటే పోగులు బయటకు వస్తాయి. చాలామంది ఓవర్లాక్ చేసిస్తారు, ఓవర్లాక్ నా దగ్గర లేదు కాబట్టి ఇలా కుడతానమాట. చూడండి బుట్ట హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇంకో సైడ్ కూడా బుట్ట హ్యాండ్స్ కుట్టేసి మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి కదండి. సో ఇంకో సైడ్ కూడా కుట్టేశాక మీకు వీడియో చూపిస్తున్నాను. 2 సైడ్స్ హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇప్పుడు బాటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గేరా తోటి కుట్టాలని చూస్తున్నాను అనమాట. శారీ మిగిలిన శారీ ఎంత ఉందో అంత పైన అంచు కట్ చేశాను కదా, ఆ అంచు కిందికి ఇంకొక అంచు ఉంది కదా, రెండిటికి అటాచ్ చేసేస్తే బార్డర్ అనేది పెద్దగా వస్తుంది. కాబట్టి నేను ఎలా అటాచ్ చేస్తున్నానో మీరు చూడండి. రెండు సీదానే పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఇలా ఎందుకు వేస్తున్నానో మీరు చూడండి. స్టార్టింగ్లో నుంచి చివరి వరకు వీడియో అనేది మొత్తం చూపించలేదు, స్టార్టింగ్ అలాగే చివరలా ఇలా చూపించానమాట. సో ఇలా కుట్టిన తర్వాత దీన్ని రివర్స్గా చేసుకొని ఇలా కుట్టానమాట. ఎందుకంటే పోగులు వెళ్ళిపోతాయి కదా, ఇది పట్టు శారీ, ఎలాగైనా పోగులు బయటకు వస్తాయి. సో సీదా ఉన్నప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాను, చిన్నగా పాదం మందం స్టిచ్ వేసేసి తర్వాత ఇలా రివర్స్గా చేసి దాన్ని స్టిచ్ చేసేదాన్ని అనమాట. స్టిచ్ చేసిన తర్వాత చూడండి 3 సార్లు స్టిచ్ వేసాను. బార్డర్ బాగా నీట్గా రావడానికి ఎంత కష్టపడానంటే ఇంత పెద్దగా ఉంది. గేరా మొత్తం చూసారు కదా, మీకు గేరా మొత్తం చూపించాను. స్టార్టింగ్లో మాత్రం ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది చూపించాను అనమాట. వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి మీకు స్పీడ్గా కట్ చేసుకుంటూ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ స్టిచ్ మాత్రం మొత్తం వీడియో వస్తుంది చూడండి. ఇలా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ అటాచ్ చేసినట్టు మనకు కుట్లు అనేటివి బయటకు అసలు కనిపించకూడదని నా ప్రయత్నము, అందుకే నేను అలా చేశాను. సో లైనింగ్ పీస్లో కొద్దిగా తక్కువ వస్తుంది. 3.5 మీటర్స్ లైనింగ్ పీస్ అండి. సో గేరా 3.5 కంటే ఎక్కువ ఉంది, మొత్తం 4 మీటర్స్ గేరా. ఫ్రంట్ సైడ్ 2.5, బ్యాక్ సైడ్ 2.5 గేరా ఉంది శారీ పీసు. సో లైనింగ్ సరిపోదు కాబట్టి నేను ఏం చేశానంటే శారీ పీసే కుర్చీలు పెట్టేశాను లైనింగ్ పీస్కి అటాచ్ చేసేసి. మీరు చూస్తున్నారు కదా, చూస్తే అర్థమవుతుంది. గేరా ఫుల్ గేరా పెట్టాను. సో కుర్చీలు మనం పెద్దగా పెట్టాలి, అలాగే సమానంగా పెట్టాలి. 2 సైడ్స్ లైనింగ్ పీస్ అయితే అటాచ్ చేసి మిడిల్లో ఇలా వదిలేసాను. సో మిడిల్లో వదిలేసిన ప్లేస్లో అదే శారీతో కుర్చీలు పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు కుర్చీలు ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో వదిలేసాను కదా శారీ పీస్ని, మిడిల్లో ఆ శారీ పీస్ టక్స్ పెట్టుకున్నాను. ఆ గేరాకు మిడిల్లో కరెక్ట్గా టక్స్ పెట్టి మిడిల్లో నుంచి ఒక సైడ్కి కుర్చీ పెట్టుకుంటూ వెళ్ళాను. అలాగే ఇంకొక చివరన నుంచి కుర్చీ అనేది పెట్టుకుంటూ వెళ్ళాను. సో మనం చూసుకోవాలి, మనం కుర్చీ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది చూడాలి. సైడ్ జాయింట్లకు 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి అక్కడ ప్లెయిన్గా క్లాత్ అనేది పెట్టాలి. కుర్చీలు అయితే 2 ఇంచెస్ గ్యాప్తో పెట్టాను. మొత్తం 2.5 3 మీటర్స్ గేరా అండి. ఒక సైడే చెప్తున్నాను, 3 మీటర్స్ గేరా ఒక సైడే. సో కుర్చీలు ఎలా పెట్టాలనేది చూడండి. 14 అండి, నడుము చుట్టూ కొలత 14 అనమాట, అంటే 28 నడుము చుట్టూ 28 నడుము సైజ్ అనమాట. 15 ఇయర్స్ గర్ల్ అనమాట. సో చూడండి ఇలా కుర్చీలు ఒక సైడ్ కుర్చీలు పెట్టేసి
చివర్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లు ఉన్నాయి కదా, సో అక్కడ కుట్టు అనేది ఈ కుచ్చులు అనేటివి రాకుండా చూసేసుకున్నాను. సో ఇంకో చివరి నుంచి ఇలా 2 ఇంచెస్ స్ట్రేట్గా తీసుకొని కుచ్చులు అనేటివి స్టార్ట్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకుంటాం. మనం కుచ్చులు పెట్టేటప్పుడు లైనింగ్ పీసు అలాగే శారీ పీస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. చేతితో మంచిగా క్లాత్ని ఇలా, మీ దగ్గర ఏదైనా నీడిల్ అలాంటిది ఉంటే, నా దగ్గర అయితే ఈ మగ్గం వర్క్ చేసే నీడిల్ ఉంది. సో దాంతో ఇలా కుచ్చు అనేది ఈజీగా పెట్టేస్తున్నాను. ఈ పట్టీలు పెట్టడం కొంచెం టైం అవుతుందండి. సో పట్టీలు పెట్టడానికి మస్తు టైం తీసుకుంటుంది. కానీ ఒక బ్లౌజ్ కుట్టిన దానికంటే లాంగ్ ఫ్రాక్ కుట్టడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఒక 1 అవర్లో కుట్టేయచ్చు మనం. కటింగ్ అయిపోతే 1 అవర్లో ఈ డ్రెస్ అనేది కుట్టేయచ్చు. అదే బ్లౌజ్ అయితే షేప్ బెల్ట్లు ఇవన్నీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే మనం హెమ్మింగ్ చేయాలి, హుక్స్ కుట్టాలి, చాలా టైం పడుతుంది ఒక బ్లౌజ్కి. చూడండి పట్టీలు అయితే కుట్టేశాను. 2 సైడ్స్ కుట్టేసిన తర్వాత మీకు వీడియో అనేది పెడతాను. చూడండి 2 సైడ్స్ కుర్చీలు అనేటివి పెట్టేశాను. సో సైడ్ జాయింట్లు కూడా నేను కింద బార్డర్ ఎలా అటాచ్ చేశానో అలాగే అటాచ్ చేస్తాను. ముందుగా ఇలా సీదాలో పెట్టుకొని పాదం ఇంచుతో ఇలా చివరలో స్టిచ్ అయితే వేసుకుంటాను. చూడండి ఇలా పాదం ఇంచుతో ఇలా స్టిచ్ వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి అప్పుడు సైడ్ జాయింట్లు అనేది వేస్తానన్నమాట. ఎందుకంటే పోగులు అనేటివి బయటకు రాకుండా వేసుకున్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. సైడ్ జాయింట్లన్నీ ఇలా పాదం ఇంచుతో సీదాలో పెట్టి కుట్టు అనేది వేస్తున్నాను. మీరు ఎందుకలా వేస్తుందని అనుకోకండి. ఇలా వేసిన తర్వాత అప్పుడు నేను రివర్స్గా తీసుకొని దాన్ని లోపలికి వేసి కుడతానమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇలా సీదాలని నేను స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేసుకుంటాను. కరెక్ట్గా చూసుకోవాలి. 4 లైనింగ్ పీసు అలాగే బాటమ్ పీస్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకొని కిందికి రఫ్ ఇచ్చేసాను. మొత్తం పోగులు కొద్దిగా బయటకు వచ్చాయి కదా, అవన్నిటిని నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. చూడండి పాదం ఇంచి ఉండే విధంగానే ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేస్తున్నాను. సో మనం ఫ్రంట్ పీస్లో టక్స్ పెట్టుకున్నాం కదా, సో అది కొంచెం ఎక్స్ట్రా అయిందనమాట. బ్యాక్ పార్ట్ చూసుకోవాలి. సో చూడండి 2 సైడ్స్ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తున్నాను. చూడండి రివర్స్ చేస్తున్నాను. ఇలా రివర్స్ చేసేసి ఇప్పుడు మనకిచ్చిన కొలతలను మెజర్మెంట్స్ తోటి హ్యాండ్ అలాగే చంక రౌండ్, నడుము లూజు, చంక లూజు ఇవన్నీ చూసుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా బ్యాక్ సైడ్ మార్కింగ్ వేస్తున్నాను. ఇలా షోల్డర్ నుంచి 7.5 చంక రౌండ్ ఉంది, అలాగే 7 నడుము. చూడండి ఇలా మిడిల్లో నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. నడుము లూజు 7 ఉంది. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా సైడ్ జాయింట్లు అయితే చేసేయండి. చాలా ఈజీగా సైడ్ జాయింట్లు ఇలా చేసేయాలి. సో నేను ముందుగా ఇలా సీదాలో పెట్టుకొని కుట్టు వేసాను కదా, దానికి ఇదన్నమాట రిజల్ట్. చూసారు కదా. సో మనకు పోగులు అనేటివి బయటకు కనిపించాయి అన్నమాట. నీట్గా ఉంటుంది. ఎన్నిసార్లు వేసుకున్న వాళ్ళకు స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా కుట్టాలన్నమాట. సో ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా దాని సైడ్ నుంచి ఇలా స్టిచ్ వేసేసి కంప్లీట్ చేసేసాను. 2 సైడ్స్ స్టిచ్ అనేది వేసాను. అయిపోయిందండి. డ్రెస్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. మీకు దీనికి డోరీస్ కూడా చూపిస్తాను. సో డోరీస్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. డోరీస్కి కిందికి ఈ పళ్ళు పాటలో వచ్చిన క్లాత్తో గంటలు అయితే స్టిచ్ చేయాలని చూస్తున్నాను. సో నేను ఎలా గంటలు స్టిచ్ చేస్తానో చూడండి. మంచిగా స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి 2 పీసెస్ని. దీన్ని మనకిచ్చిన ఈ డోరీ, నేను సెట్ చేసుకున్న డోరీకి ఇలా పెట్టేసుకొని డోరీ అయితే సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా కుట్టేసుకొని
2 డోరీస్ ఈజీగా రెడీ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయి కదా డోరీసు. మరీ ఎక్కువ డోరీలు పెట్టుకుంటే కూడా అంత బాగా అనిపించదని ఒకే డోరీ పెట్టాను. చూడండి ఇలా డోరీలు అయితే సెట్ చేశాను. సో వీడియో చూసే వాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి 2 డోరీలు చాలా ఈజీగా కుట్టేశాను. బాగా వచ్చాయి కదా, లైక్ అయితే ఇవ్వండి. డ్రెస్ అయితే ఎంత నీట్గా రెడీ అయిపోయింది. మీకు డ్రెస్ మొత్తం చూపించాలని ఈ వీడియో తీసానన్నమాట. సో చూడండి బుట్ట హ్యాండ్స్, అలాగే కిందికి బార్డరు చాలా బాగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, చివరి వరకు చూసినందుకు.